వ్యాప్తంగా రైతు భరోసాకు సన్నాహాలు పూర్తి. రైతు భరోసా పథకం కింద రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి పంట పెట్టుబడి సాయం అందించడానికి సంబంధిత ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అయితే అందిస్తూ ఉన్నారనమాట. త్వరలో జీవో ఆర్టీ నెంబర్ 18 మనకి తేదీ 10/1/2025 ఈ విధంగా పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో జీవో విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో అయితే విడుదల చేసింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అందించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఏం చెప్తున్నారంటే, రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 అయితే ఇస్తాము. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందిస్తాము. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసాలు అయితే ఇవ్వము అని చెప్పారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతులు అంటే డైరెక్టర్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే నేరుగా అకౌంట్లోకి అయితే వేస్తామని చెప్తున్నారు. రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హైదరాబాద్ ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. సో చూశారు కదా, ఈ విధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.